హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. ఈ వీడియో అయితే మా పెళ్లి రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు అయితే వీలు కాలేదు. వేరే దావత్కి పోయినాము. ఇక వచ్చిన తర్వాత మా అందరికి జ్వరాలు వచ్చేసినాయి. వీడియో ఎడిటింగ్ చేస్తాను కానీ లేదంటే వాయిస్ ఓవర్ ఇస్తాను కానీ వీలు కాలేదు. ఈ రోజు కుదిరిందనమాట. పోయినా ఫ్రైడే రావాల్సింది, ఈ సాటర్డే వస్తుంది. వచ్చేసి 26th ఫిబ్రవరి రోజు నైట్ 11:30కి ఇట్లా చేస్తున్నాను నేను. అసలు ఆ నైట్ నేను ఎందుకు చేస్తున్నా ఏం కథ అని అసలు ఎవరికి తెలియదు. చేస్తున్నాను ఒకటే తెలుసు, కానీ ఏం స్పెషల్ ఏం కథ అని ఎవరికి తెలియకుండా నేను ఏదో మామూలుగా వంటలు రోజు చేస్తాను కాబట్టి ఆ దాంట్లో భాగంగానే వంట చేస్తున్నా. అంటే గులాబ్ జామ్ చేస్తున్నాను మా బావ అయితే అనుకుండు. అంటే ఏదైనా ఇంట్లో ఏదైనా తెలియకుండా చేద్దామంటే అస్సలు వీలు కాదు. ఎందుకంటే మేము ఏదైనా ఒక చిన్న విషయాన్ని ఇద్దరం షేర్ చేసుకున్న తర్వాతనే ఆ ప్రాసెస్ అనేది చేస్తాం కాబట్టి ఏది తెలియకుండా అయితే కాదు. కానీ ఇదైతే చేసే స్వీటు స్పెషల్ అని చెప్పేసి తెలియకుండా అయితే మేనేజ్ చేసిన. ఫస్ట్ టైము అసలు గుర్తు పట్టలేదు. దానికి ఎంత ప్రయత్నించినో చూడరి. నేనైతే 2 ప్యాకెట్ల గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని ఒక దాంట్లో ఇట్లా ఇప్పి పోసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒక 2 టీ గ్లాసుల పాలు పోసి కలిపిన తర్వాత మళ్ళీ కొన్ని సరిపడన్న వాటర్ పోసిన. కొన్ని పోసుకుంటా కలపాలి, లేదంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఆయిల్ వేసి మొత్తం పిండిని దగ్గర కనుక్కొని స్మూత్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అసలుకి ఆ రోజు పొద్దున్న నుంచి పనిచేసి నేను అలసిపోయినా. నేను పిండి నానపెట్టేటప్పుడు టైం వచ్చేసి 8-8:30 అవుతుంది. అప్పటికి ఇంకా మేము వంట చేసుకొని తినాలి. తిన్న తర్వాత లాస్ట్ అయితే గులాబ్ జామ్ చేస్తా అని చెప్పేసి ఫస్ట్ పిండి అయితే నానిపి పెడుతున్నా. ఎందుకంటే అప్పలోపు మంచిగా స్మూత్ అవుతుంది అని చెప్పేసి అన్నం కడిగి పెట్టేసిన, ఎగ్స్ కూడా పెట్టేసిన వంట వండడానికి. ఎందుకంటే ఆ లోపు ఈ పని అనమాట. నేను ఎక్కువ వంటలు వేసేటప్పుడు ఏంటంటే టైం అయితే వేస్ట్ చేయను, ఒకటిని కొట్టి చేస్తూ ఉంటా. కొంచెం కూడా ఆ గ్యాప్లో ఏమైనా పని ఉందంటే ఆ పని అప్లై చేసేస్తాను నేను. ఇప్పుడైతే పని అయిపోయింది. మెల్లగా పడతా. ఈ పిండి అయితే వంట వేసేటప్పుడు నానబెట్టి పెట్టిన. ఇది నానేది మంచిదే. ఇప్పుడైతే మన గులాబ్ జామ్ కావాల్సిన పాకం మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా చేసుకోండి. మస్తు లైఫ్ చెప్తారు. 2-3 ఏళ్ళు లైఫ్ కావచ్చు చేయక కదా. గులాబ్ జాము చిన్న దాఖలాలు కాదు కనీసం 2-3 ఏళ్ళు ఎందుకు అవుతుంది? అడుగున్నప్పుడు చేసిన ఏమో 2-3 ఏళ్ళు అయింది. ఏమైతే లేదా వీడికి వచ్చి ఏడాది అవుతుంది. మనం 3 ఏంటంటే నేను చిన్నప్పుడు అట్లా సౌండ్ పెట్టుకోవాలి కరెక్ట్. మన బండ మాట పడతాయి. టీ పని చేయం కదా, ప్రభావం తీసుకున్నారు కదా. టీ పని చేసింది కదా. గులాబ్ జామ్ పాకం పట్టడానికి 1/2 కేజీ చక్కెర తీసుకొని దాన్ని మునిగేంత వాటర్ పోసుకొని పక్కకు పెడుతున్నా. ఏ కాగబెట్టుడే ఇప్పుడు చేస్తావా? ఇప్పుడు టైం ఎంత అవుతుందా? 11 బాబు. ఎప్పుడు పొద్దున్న నైటా? పొద్దుకి 11 బాబు అవుతుంది. 11 బాబు అంటే చేసి అనుకుంటే రేపు తినచ్చు అని చెప్పేసి ఏం అదేందో నాకు ఏమైనా చేసినాం అనుకో, అది అప్పుడు చేసేది మనసు అంటది అంతే. ఏమైనా అంటాడు మా ఆయన, అంటాడు నీకు ఇష్టం అయితే అన్ని చేసుకుంటాడు, నాకు ఇష్టం ఏమైనా చేస్తావా అంటాడు మా ఆయన. చేసుకో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు చేసి ఎప్పుడు తింటావు? ఇప్పుడు తీయడానికి ఏం కాదు, రేపు తినడానికి వేస్తుంది కదా. పగల పెట్టుకొని పడుకో, పొద్దుగా లేవాలని నేను వచ్చి అట్లయితే అట్లాగే ఇలా హేడంకి ఇలా వచ్చి కొంచెం దంచి పెడదాం ఫస్ట్. మా ఆయన నిద్ర వస్తుంది. నేను పొద్దుకి 1 దాకా తిన్నా. నేను పొద్దున్నాక అసలు మిషన్ కూడా అయితే లేదు. ఇక నైట్ ఉంటున్నా. నైట్ ఎప్పుడు 10 నుంచి 12, 1 దాకా పొద్దున్నాక అస్సలు అయితే లేదు. ఇద్దరం కలిసి అవేంటి పిండి నువ్వు కూడా వెళ్ళిపోయాలి నాకు అయ్యి చేసి పెట్టి తింటే ఏమవుతుందా? సరే ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవాలి. ఖాళీ ఉన్నప్పుడు వేసుకుంటా, తినాలనిపిస్తే వేసుకోవద్దాను. ఆర్డర్ ఇచ్చారు ఎవరన్నా? పంపిస్తావా? ఇస్తే బాగుండే వాళ్ళన్నా అన్నారు. వాళ్ళు పచ్చల బిజినెస్ పెట్టుకో, అక్కడికి బాగా వంటలు ఇస్తాను. పెట్టుకుంటే బాగానే వస్తుంది. పెట్టుకోవాలి. అప్పాలు, మురుకులు, చెగోడీలు పెట్టుకోవాలి. నేను మంచిగా చేస్తా, పర్లేదు తినొచ్చు. ఆర్డర్ కూడా పెట్టుకోండి. నిజంగా చెప్తున్నా, బాగానే చేస్తా. చెప్పు మా ఆయన హెల్ప్ తీసుకున్నానే చేస్తా నేను. ఇది పాకం వచ్చేలోపు లడ్డు చేసుకున్నాం. లడ్డు మా ఆయన హెల్ప్ చేస్తాడు. నడుము వస్తుంది. మంచిగా కలిపి కరెంట్ పోయింది ఫ్రెండ్స్. మా ఆయన ఇంత ఇట్టుకుంటున్నాడు. ఇప్పుడు రాత్రి రాత్రి
గులాబ్ జామ్ చేస్తుంది ఇప్పుడు ఏం ఎమర్జెన్సీ అని చెప్తున్నావు? దీనికైతే నాకు వచ్చే కష్టం పవర్లో కూడా రావద్దు ఫ్రెండ్స్. కరెంట్ పోయింది, దోమలు కలుస్తాయి. తుబ్బుతాయి ఇవి చిన్న మొత్తం అంతా నువ్వైతే బాగా చేస్తావు. చేస్తా నేను పక్కన చిరపడి ఇద్దాం డబ్బనవుతుంది. కరెంట్ రావాలి. ఏమో ఇయ్యాల పోయింది. ఎప్పుడన్నా ఒకసారి నైట్ ఎప్పుడు పోలే, ఎక్కువ పోదిడా కరెంట్ పొద్దునాక పోతే కానీ తినదాకా ఎప్పుడు పోదు. ఎప్పుడన్నా తప్పిదారే ఫ్యాన్ గాలికి లుంగి పడ్డావు బాబా. లుంగి ఇలా నైట్ ప్యాంట్ ఇది పెట్టలే కాదు వచ్చింది. ఎప్పుడు ఇప్పుడు తీసిన కుంట వచ్చినప్పుడు అవునా కాదక్క. ఇది డోర్ కుంట వచ్చినప్పుడు తీయలే నేను. మా ఆయన నేను డోర్ తీసి పెట్టినట్టు దోమలు వచ్చినాయట. బావనైతే కొంచెం ఇష్టపడతా ఉండు. ఎందుకంటే అప్పుడు నేను టైం అయింది కదా, బావ టైం ఎంత అవుతుందంటే 11:30 అవుతుంది అన్నాడు. నైటా డేనా అంటే నైట్ అని చెప్పిండు. ఎందుకంటే అట్లనే కొంచెం గుర్తుకొస్తే అనుకున్నాను, గుర్తుకైతే రాలేదు. మళ్ళీ ఎందుకు బావ ఇష్టపడుతుందంటే నేను 8 నుంచి స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా వంట అయిపోయినాక తిన్నాక బౌల్ని క్లీనింగ్ చేసి మళ్ళీ ఈ పని చేస్తున్నా. అప్పటికే బ్యాక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ అయితే వస్తున్నా కాబట్టి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నాం అన్నాడు. కానీ ఎంత ఇబ్బంది అయినా మన ఇష్టం కోసం చేసినప్పుడు అది అనిపించదు. ఎన్నిసార్లు అన్నా కానీ తెలియకుండా అయితే నాకు ఇష్టం ఉంది అది ఇది అని చెప్పేసరికి ఒక్కోసారి ఏంటంటే నాకు ఇష్టం ఉంది, ఎంత కష్టమైనా చేసుకొని తింటా కాబట్టి అలా కలిసిపోయింది అనుకుంటున్నా. ఇక బావ కూడా నాకు కొంచెం హెల్ప్ చేసిండు ఇవి బాల్స్ చుట్టడానికి. మెయిన్ టైం పట్టేది అయితే మన గులాబ్ జామ్కి అయితే ఇదే టైం పడుతుంది. ఇక పాకమైనా పిండి నానిపోయినా తొందర అయిపోతుంది. కానీ మస్తు టేస్టీగా ఉంటాయి తొందరగా. అప్పుడప్పుడైతే చేసుకుంది బావ నేనైతే ఇద్దరం కలిసి అయితే మొత్తం చుట్టేసిన బాల్స్. ఇటు పాకం కూడా రెడీ ఉంది. ఇదైతే నేను మరీ తీగ పాకం కూడా కాదు, కొంచెం ఇట్లా మనము చేత్తో ఇట్లా అంటే అట్లా స్టిక్కీగా కొంచెం అతుకుపోయినట్టు వస్తే సరిపోతుంది ఈ గులాబ్ జామ్కి అయితే. ఇటు సైడ్ అయితే నూనె పెట్టిన బాల్స్ అయితే ఒక్కొక్కటిగా వేయాలి, లేదంటే అంతా అతుక్కుపోతుంది. వేసినాక ఒక నిమిషంన్నరసేపు అయితే అలానే వదిలేయాలి. మంచిగా ఇట్లా ఉబ్బుతూ ఉన్నాయి చూడరు, అట్లా ఉబ్బుతాయి, ఇచ్చుకోవు. ఇక్కడైతే పాకం వచ్చింది, మరోసారి టేస్ట్ చేస్తున్నా. కొంచెం చేతి అయితే గమ్ముగమ్మైంది, ఆడికి స్టాప్ చేసేసిన. మా ఆయన కష్టపడుతున్నాయి దయ్యాలు తిరిగాయా వాళ్ళకు. ఏదో తీ బావా, నా సంతోషం కొరకు బాగా చేస్తున్నాను ఈ రాత్రి అయినా. నీ సంతోషం కోసం నేను చేయను నా ఓపిక లేదు కాబట్టి సెల్ బండ మీద కూర్చున్నా. ఏమనుకోకుర్రే, ఇది మా కింద చేస్తుండు. నేనేమో గులాబ్ జామున్ చేసేస్తున్నా. మస్తు కాలు గుంజుతుండే తెలుసా, నాన్ స్టాప్. ఇప్పుడు 7:30 నుంచి నిల్చొనే ఉంది. ఇప్పుడే జస్ట్ తిన్నాక బోళ్ళు దమ్మేసి ఇప్పుడు కూర్చున్నా. నేను వెన్నుపూస అయితే మస్తు గుంజుతుంది. కానీ చేయక తప్పదు కదా, పండుగనే చేయక తప్పదు కదా. మా ఆయనకి ఏం కోపం చెప్పానంటే, ఇప్పుడేం పడిపోయింది రేపు చేసుకోరాదా, లేళ్ళు చేసుకోనికి రాదా అన్నట్టు. ఇక నాకేమో చెప్తున్నా, ఏదైనా తినాలనిపిస్తే ఏమో చేసుకుందాకా మనుషులు ఉంటుందా జస్ట్ ఇక అట్లా ఇట్లయితే చేసిస్తుంది అయిపోయినట్టే. ఇది చేసి ఏంది ఎట్లో అట్లా చేపిస్తుంది చేస్తున్నా కాదు గట్టిగా మరి ఎట్లా మంచిగా అనుకో. ఎట్లయితే న్యాచురల్గా ఉండాలి అంతేనా కాదా. గుండుకు వేసుకుని ఎవరు ఉండమంటారు. మంచి కలర్లకు వచ్చినాయి చూపిస్తా. సింపుల్ అంటే సింపుల్ పెట్టినాము. మళ్ళీ పెద్ద సైజ్ చేయలేదు, చిన్న సైజ్ చేసినాము. పెద్ద అయితే లోపల ఉడకడానికి చాలా టైం పడుతుంది, కొంచెం చిన్న సైజ్ అయితే తొందర ఉడుకుతాయి అని చెప్పేసి
మీడియం సైజ్ చేసాం అనమాట. ఎస్ మీలాడే గులాబ్ జాములు. అసలు చిన్న మంట మీద తుక్కు నల్లనే ఉడుకుతుంది. అయిపోయిందా? బర్గీ చేసి ఇచ్చింది బాగా గద్దం. నేను ఎట్లా తీయాలి వీడియో? చట్నీ ఉందిగా అందులో వేసుకొని తినకపోయి నడిచిపోతుంది. బోండా లెక్కన చట్నీ వేసుకొని గంత సైజు రావాలి చిన్న. ఇవన్నీ పెద్దనే వేసాం నువ్వు ఇంటి కానీ రెడ్గా కాలనీ అందులో వేస్తే మెత్తగా ఓపెన్ ఉడుకుని పడేంటి మనకు. ఇవి ఎప్పుడు ఒకసారి ఆడ వేసినాం. ఏడంటే మనం పొయ్యి కాడ వేసినాం. అది వీడియో కూడా చేసినాం. అప్పుడు గ్యాస్ బంద్ చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ వేడిగా ఉంది నూనె వేయంగానే అలాగ అయిపోతాయి. అందుకే కొంచెం చల్లారి వేయాలి. కదివా ప్లీజ్. కొంచెం ఈ బగ్గు ఉంది, పిండి ఉంది. పిండి ఉంటే ఏమవుతుంది? పిండి దీన్ని పట్టుకుంటున్నాను. పట్టుకుంటే ఏమవుతుంది? ఎగ్గిట్ట రావాలి. అసలు ఒక్కటి వాళ్ళు ఒక్కటి రావాలి. ఎగ్గి వాళ్ళు మంచి కలర్లో వచ్చాక పక్కకు తీసేస్తున్నా. గ్యాస్ ఆఫ్ చేయాలి, లేదంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు తొందర మాడిపోతే మళ్ళీ మనం వేసే ముందు ఆన్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇక ఫస్ట్ వాయి అయింది కాబట్టి నేనైతే కొన్ని పాకములు వేస్తున్నా. ఎందుకోసం అంటే స్పెషల్ అని చెప్పిన కదా, అప్పలోకి నానాలని చెప్పేసి మొత్తం టైము 12 సరికి నైట్ 12 సరికి ఇవి రెడీ అయితే నాకు కొంచెం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి బాగా తెలియకుండా మేనేజ్ చేసుకుంటే బాగా వాటి పోయినప్పుడు కొన్ని అయితే పాకములు వేసేసినవి. మన ఇంట్లో నేను తిన గులాబ్ జాములు అయితే చూడడానికి చాలా టెంప్టింగ్గా రెడీ అయినండి. కలర్ కూడా మంచిగా వచ్చినాయి. సిమ్లో కాల్చుకున్నాం కాబట్టి స్పూన్తో ఇట్లా అనగానే చినిగిపోయింది. అంత స్మూత్గా ఉంటేనే గులాబ్ జామ్ అనేది తింటే చాలా టేస్ట్గా వస్తుంది. గులాబ్ జామ్ లెక్కన బాగా అయితే స్వీట్ ఇచ్చిన తింటుండు, కానీ ఎలా చెప్పానో అర్థం కాలేదు. కొంచెం ఆగి మరీ చెప్పినా చూడుర్రీ. మా ఆయనకి ఇష్టం. హ్యాపీ మ్యారేజ్. బావ అయితే ఒక్కసారి షాక్ అయిండు చూడుర్రీ. అస్సలు గుర్తుపట్టలేదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బావనైతే తెలియకుండా సర్ప్రైజ్ చేసిన అని చెప్పి. అందుకే అయిపోయింది. నేనే గెలిచేసిన. అంటే నేను నీకు యాదికి వస్తుందేమో అనుకుని అప్పనిసరి అసలు నాకు యాది కాదు. అసలు ఎందుకు చేస్తున్నాను? నన్ను తిప్పబెట్టి చెప్తావు, నువ్వు జనరల్గా చేస్తావని నాకు ఎక్క. కానీ మ్యారేజ్ డే అని చేసింది. అంటే ఇప్పుడు టైము 12 1 నిమిషం అవుతుంది. అందుకే ఎప్పుడైతే అంతే. అదే నాకు గుర్తులేదు. జనరల్గా మా వాళ్ళకి గుర్తున్నాయి కానీ బర్త్డేలు మ్యారేజ్ డేలు. అవును, అందుకే లేకపోతే ఇప్పుడు ఏం చేయకూడదు. నాకు ఏం వస్తుంది కానీ తిప్పలు పడి చేసింది. మళ్ళా కంగ్రాచులేషన్స్. ఓకే, బాగా అర్థం కాలేదు. అంటే మామూలుగా నేను ఎప్పుడైనా పని అంటే నైట్ అయినా చేస్తూనే ఉంటా. అట్లే అని అనుకున్నాం. అట్లా అనమాట. ఇప్పటికి ఎన్ని రోజులు అయితే మనకి పెళ్ళి చెప్పు? రోజులు అంటే కాదు, సంవత్సరాలు. సంవత్సరాలు అంటే 11 కంప్లీట్ అయినాయా? 11 15 కదా. 25కి 10 years. 16 26 ఇది 11 years. 11 years కంప్లీట్ అయినాయా? అంటే 10వ సారి జరుపుకుంటున్నాం. మ్యారేజ్ డే మాత్రం 10 కంప్లీట్ అయినట్టు. 10 అయిపోయినాయి. 10 కంప్లీట్ అంతే. కాదు 10 15లా అయింది. 15 to 15 అంటే ఫస్ట్ ఒక సంవత్సరానికి మనం కేక్ వస్తుంది. అంటే 16లో ఒక 1 year అయిపోతుంది. 26కి 10 years అయిపోతుంది. అంతే అంతే. ఏమన్నా చేతికి వస్తుంది. అయిపోయింది అన్న 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. అట్లా అందుకే వెళ్ళి కూడా చేసిన నేను ఇట్లా
ఇప్పుడైనా గుర్తుకొస్తామనుకున్నా. సాయంత్రం మార్కెట్ పోతున్నాము, పోయినప్పుడు అంటే ఉప్పు ప్యాకెట్ ఇట్లా అయిపోయి ఉండే తెద్దామని అన్న. మార్కెట్ కూడా కూరగాయలు కూడా తెద్దామనుకున్నాము. గులాబ్ జామున్ ఇప్పుడు ఏమిటికి మొన్న ఎప్పుడు ఒక 5-6 రోజుల కింద అన్నా కదా అంటే నాకు అప్పుడు గుర్తుంది, ఇప్పుడు గుర్తులేదు. మతి మార్పు అంతా తెల్లగడ్డ మతి మార్పు వల్ల మళ్ళీ పోయినప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని నేను ఆ రోజు చెప్పిన మొన్న 5 రోజులకి చెప్పిన మనం అట్లా చేసుకుంటే గులాబ్ జామ్ చేసుకున్నామే మనము అని చెప్పిన. ఎప్పుడు వెరైటీ ఏం చేసుకోం కానీ ఎట్లా ఈసారి అనే చేసుకుందామని అన్న. అంటే సరే అన్నాడు, మర్చిపోయాడు. ఇక మార్కెట్ వెళ్ళినప్పుడు తెద్దామన్న. ఇప్పుడు ఏమిటికి మస్తు పనులు ఉన్నాయి అంటూ ఆ పని చేసినావు, ఇది చేసినావు, చిన్న కోసం వాళ్ళు అలసిపోతావు ఏమొచ్చి అన్నాడు. ఏ అబ్బాయి చేసుకున్నాం అబ్బాయి ఏదో ఇక నాకు ఇష్టపడి అడిగినట్టు అడిగినాను అనమాట. నేను ఇక మెల్ల 12 ఎప్పుడైతే మెల్లగా చేసింది నేను 12 అయ్యేదాకా. అప్పలు పోయి మళ్ళీ వంటలు ఎవరు అందుకే 12కి తినబెట్టావా? నువ్వు తినవా? తింటాని అందుకే 12 5 దాకా అలా ఇచ్చిన. అందుకే అని ఉంచిన 12 1 నిమిషం అయింది అప్పుడు వేసి మూమెంట్ చూసి కొట్టింది అనమాట. నిజంగా నాకు గుర్తులేదు. నువ్వు కూడా తినిగా. హ్యాపీ మ్యారేజ్ డే నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. తిను. బాగుంది ఫ్రెండ్స్. 27th రోజు 11:12కి అయింది. పంతులు ఎప్పుడు చేసి మధ్యాహ్నం అయింది 10కి. అప్పుడు మధ్యాహ్నం చెప్పుకోవాలి మ్యారేజ్ డే అని. ఏమో అట్లా నైట్ ఇప్పుడు 12 5 నిమిషాలు అవుతుంది, 6 నిమిషాలు అంతే. నైట్ ఎప్పుడు అంటే ఎప్పుడు విషయం చెప్పుకోలేదు. తెల్లారినాక చెప్పుకున్నా కానీ ఇంత నైట్ పూట ఎప్పుడు చెప్పుకోలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం కుదిరింది. అదే మా కేక్ కట్ చేస్తే అది మాకు అలాంటి ఏం నచ్చదు కాబట్టి మేము గులాబ్ జామున్ కట్ చేస్తాం. అంటే చిన్న గులాబ్ జామ్ పెట్టుకుంటే మీద ఒక 2 కత్తి తీసుకొని ఇట్లా మూసేస్తాం. అందరూ ఏమో బెలూన్లు అంటే మాకు అట్లా ఏమి ఇష్టం ఉండదు. చేసుకోవాలని ఉంటుంది కానీ పైసలు ఎత్తి ఎట్లయినా నడిచిపోతున్నట్టు సరుకు చేరుకొస్తున్నట్టుంది. ఎట్లయినా నడిచిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్. ఆ మ్యారేజ్ డే అందరూ విషయం చెప్పండి ఓకేనా. ఇది ఈరోజు అప్లోడ్ చేసేస్తాం. ఇది నైట్ కాబట్టి పొద్దున అప్లోడ్ అవుతుంది. నేనైతే ఈసారి మ్యారేజ్ డేని అయితే మర్చిపోలేను. ఎందుకంటే ప్రతిసారి నెక్స్ట్ డే లేచినాక విషయం చెప్పుకునే వాళ్ళము. కానీ ఈరోజు మాత్రం కరెక్ట్ నైట్ 12కి చెప్పుకున్నాము. మళ్ళీ స్వీట్ కూడా తినిపించుకున్నాము. ఎప్పుడైనా అలా ఏం చేసేవాళ్ళం కాదు కాబట్టి ఈసారి అయితే మాకు స్పెషల్. అందరు అనుకుంటుండొచ్చు దానికి అంతా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి. మేము చిన్న చిన్న దాంట్లోనే మా ఆనందాలు అయితే వెతుక్కొని సంతోషంగా జీవిస్తున్నాం ఇప్పటి వరకు అయితే. మీ అందరికీ వీడియో ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.